కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును కాంక్షిస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఒక వినూత్నమైన ప్రచారం ఇక్కడ నడుస్తూ ఉంది. జనసేన జెండాలోని రంగులను పోలిన చీరలు కట్టుకొని మహిళలంతా కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం ఆగాల, ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కాన్సెప్ట్ అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తున్నారు ప్రజలకు ఒకసారి కనుక్కుందాం. అమ్మా నమస్తే అండి అందరికీ, కిరణ్ టీవీ తరపున అందరికీ నమస్కారం. సో ఏంటి కాన్సెప్ట్ అంటే ఏంటి, మీ అందరూ సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు? అవునండి, మేము గత కొన్ని నెలలుగా ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. కొన్ని నెలలుగా మేము ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ మేము క్యాంపింగ్ చేయాలని అనుకున్నాము. దానికోసం మా వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా నాతో సహకరించి వచ్చారండి. ముందర వీళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ ఏదో మేము ప్రచారం చెయ్యాలనుకుని వచ్చాం కానండి, ఇక్కడ ప్రజలైతే చాలా బలంగా ఒక విధానంతో ఉన్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము విజయవాడ అండి. అందరూ విజయవాడేనా? కాదండి, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం, పెనుగొండ మండలం. ఒక్క నిమిషం, మీరమ్మా? మేము పెనుగొండ. పశ్చిమ గోదావరి నియోజకవర్గం పెనుగొండనా? మీరమ్మా? పెనుగొండ అండి. మీరమ్మా? పెనుగొండ అండి, ఆచంట నియోజకవర్గం, నియోజకవర్గం పెనుగొండ. నర్సాపురం అండి, నర్సాపురం మీరు విజయవాడ నుంచి వచ్చామండి. ఓకే. నర్సాపురం. మీరమ్మా? పెనుగొండ అండి. పెనుగొండ. ఓకే అమ్మా, మీరమ్మా? హైదరాబాదా? సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఒక జనాన్ని అట్రాక్ట్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ కోసం ఇలాగ వినూత్నంగా ప్రచారం చేయాలని నిర్ణయించారా, లేకపోతే ఒక క్రమశిక్షణకి మారు పేరు జన సైనికులని చెప్పాలని అనుకుంటున్నారా? వినూత్నం కాదండి, ఇది మా బాధ్యత. మా బాధ్యతగా రామసేతు కట్టడానికి ఉడత కానించి హనుమంతుడి వరకు సహాయం చేసినట్టుగా మేము కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అతను ఏదో చెయ్యాలని సంకల్పించుకున్నారు. దానికి మేము ఉడత సాయంగా అతనికి క్యాన్వర్సింగ్ రావాలనుకున్నాం, వచ్చామండి. నా పేరు గడి ఝాన్సీ అండి. గడి ఝాన్సీ గారు. ఓకే, మీరు విజయవాడలో? విజయవాడ అండి. సో మీకు ప్రజల స్పందన ఎట్లా కనపడుతుంది ఇక్కడ? అసలు మేమేదో ప్రచారం చేయాలనుకుని వచ్చాం కానీ చెప్తున్నానండి, అదే వాళ్ళందరూ చాలా గట్టిగా ఒక నిర్ణయం మీద ఉన్నారండి, పగడబందీగా. ఈసారి మాత్రం గ్లాస్కే ఓటేస్తాం అన్నారు. అయితే గెలిపిస్తారని అయితే మాకు నమ్మకం ఉన్నది, కానీ అది ఎంతవరకు అన్నది చూద్దామనుకునే వచ్చామండి. అయితే వాళ్ళు మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మెజార్టీ చెప్తున్నారండి, 1,00,000కు పైగా చెప్తున్నారండి మెజార్టీ. మాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న మీరు నామినేషన్ అప్పుడు వచ్చారా? మొన్న రాలేదండి, రాలేదు ఇంకా. కానీ చాలా మంది వచ్చారండి, మా వాళ్ళంతా కూడా జనసేన వీర మహిళలు, జన సైనికులు చాలా మంది వచ్చారండి. ఆ క్రౌడ్ భయపడి మేము తర్వాత అది అయ్యాక వెళ్దామని. ఒక మహిళలుగా అంత దూరం నుంచి వచ్చి ఇంత కసిగా ప్రచారం, రామ్మా తల్లి నువ్వు కూడా రా, అయిపోయావండి, రా రా. సో అంత దూరం నుంచి మీరు ఒక మహిళలుగా వచ్చి, చాలా రిస్క్ టాస్క్ కదా ఇది. సో మీ అందరూ మీ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి రావడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా. ఏమన్నారు మీ కుటుంబ సభ్యులు? ఇబ్బంది పెట్టలేదు అంటే? ఎందుకు అంత దూరం పోతున్నారు అడగలేదు ఎవరు? అడగలేదండి, వాళ్ళకు కూడా మేము ఇదే చెప్పామండి. ఆయన ఇంకా దూరం నుంచి వచ్చారు కదండి పవన్ గారు. అసలు అతనికి రావాల్సిన అవసరం కానీ, మన ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, మా పిల్లల భవిష్యత్తుల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఈ రోజు ఎలా ఉందంటే, నాకు పబ్బం గడితే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోయినా అనవసరం అన్న ఇలాంటి రోజుల్లో అతను ఒక కంకణం కట్టుకున్నారండి. ఇలాంటి వీరులని చెప్పాలండి. ఇలాంటి వాళ్ళు అతి తక్కువగా పుడతారండి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఒక నాయకుడు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నామినేషన్కి రావడం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ప్రచారం చేయటం ఏంటి, హైదరాబాద్ నుంచి ఆ మాటకు వస్తే దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశయోక్తి కాదు. చాలామంది పిఠాపురంలో నేను చూస్తూ ఉన్నాను. సో మహిళలు వీళ్ళందరూ, పిల్లలు ఉంటారు, పిల్లలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులు అందరినీ అక్కడ ఒప్పించి ఇక్కడ దాకా రావడం అంటే ఇది సాధారణమైన టాస్క్ అయితే కాదు. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారమ్మా?
మాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇలా వచ్చి ప్రచారం చేయడం. మేము వచ్చి ప్రచారం చేయడానికి అమ్మ గాజు గ్లాస్కు ఓటేయండి అంటే మీరు చెప్పక్కర్లేదమ్మా, మేము అదే నమ్మకంతో ఉండి డిసైడ్ అయ్యి మేము వేస్తాము, మేము గెలిపించుకుంటామని చెప్పారండి. ఆ మాటకే మాకు చాలా ఆనందం వేసింది. అంత దూరం నుంచి వచ్చి ఇంతలా తిరుగుతున్నాము, వాళ్ళు చేస్తారా లేదా అన్న భయంతో ఉన్నాం, కానీ వాళ్ళ మాటకి చాలా ఆనందం వేసిందండి. మాకు నిజంగా కడుపు నిండిపోయింది ఆ మాటకి. మేము అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదే మాట మీద ఉండండి అమ్మ అంటే, మీకు ఎందుకంటే మేము ఓటు మేము వేసి గెలిపించుకుంటామన్నారు. ఆ మాట చాలండి మాకు. ఓకే, మీరు విజయవాడ, మేమేమో అనంతపురం, సారీ పశ్చిమ గోదావరి పెనుగొండ, మీరు మా విజయవాడ, ఇంకొకరు ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చారు కదా, హైదరాబాదు, నరసాపురము. ఎట్లమ్మా ఇంతమంది ఎలా కోఆర్డినేట్ అయ్యారు ఒక్కసారిగా? వీర మహిళలు అండి, వీర మహిళలు అన్న పేరు. మా కుటుంబమే జనసేన కుటుంబం. మా కుటుంబమే జనసేన కుటుంబం అండి. ఓకే, అందుకని మేము కుటుంబం మిమ్మల్ని కలిపింది. అవునండి, అవునండి, అవునండి. కళ్యాణ్ గారి ఆడపడుచులు అండి మేమంతా. నేను కోసం ఒక అన్నయ్యగా మేము చేయగలిగినంత ఆడపడుచులుగా మేము ఆయన చేస్తాం. నేను ఫేస్బుక్ లో ఒక పిలిపించానండి, దానికి చాలా మంది వచ్చారండి. మా మహిళలందరూ కూడా ఆల్రెడీ భీమవరంలో కూడా చాలా మంది వెళ్ళారండి. భీమవరం ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు మీరు? ఓన్లీ పిఠాపురమేనా, ఇంకా వేరే ప్రాంతాలు కూడా ఏమైనా ఎంచుకుంటున్నారా? ఎక్కడ జనసేన నిలబెట్టినాడు దోలండి కందుల దుర్గేష్ గారికి, నరసాపురం బొమ్మిడి నాయకర్ గారికి, తాడేపల్లిగూడెం మొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలా మేము అందరం వెళ్ళి ప్రచారం చేసి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి అందరికి సీట్లు వచ్చేలాగా మేము ఆనందంగా చాలా చేస్తున్నామండి. మాకు చాలా ఆనందంగా త్రిబుల్ ఆర్ కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అండి, ఉండి కూడా వెళ్ళాలనుకుంటున్నామండి. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఆయనది చాలా పెద్దదండి. అలాంటి ఆయనకి కంపల్సరీ నేను సైతం అన్నట్టుగా మేము కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఆయన కూడా చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ వల్లనే నాకు సీట్ వచ్చిందని ఆయన కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ అవునండి. మీకు ఇంకో ఈ సందర్భంగా ఇంకొక ఆయన గురించి చెప్పాలండి, మన వర్మ గారండి. వర్మ గారు పవన్ గారు ఎంత అయితే త్యాగం చేశారో వర్మ గారు కూడా ఏమీ తక్కువ కాదండి, ఇద్దరు ఈక్వల్ గా. ఆయన కూడా త్యాగం చేయబట్టే పవన్ గారు పిఠాపురం రావడం, ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. ఆయన కూడా మరి వాళ్ళ నియోజకవర్గంలో అతను ఎంత గట్టిగా చెప్పకపోతే వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారండి, అంత బలంగాను. అది ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరన్నా మాట్లాడతారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత అంశాలని మాట్లాడుతూ ఉన్నారు. పోసాని కృష్ణ, నేను చాలాసార్లు నా ఛానల్లో వీడియోల్లో చెప్పా, చిన్న చిన్న విషయాలు చాలామంది మాట్లాడుతున్నారు, రేపు రాబోయే రోజుల్లో చాలామందిని దింపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, జన సైనికులు వీర మహిళలంతా సిద్ధంగా ఉండాలి అని నేను గతంలో నా వీడియోలో కూడా చెప్పాను. ఇవాళ అదే జరుగుతోంది. పోసాని కృష్ణ మురళి వచ్చాడు బయటికి, పోతిన మహేష్ వచ్చాడు బయటికి, వచ్చి కుటుంబ వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. రోజా, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక పోసాని కావచ్చు, లేకపోతే వాళ్ళందరికీ మీ దగ్గరికి వస్తారు, చెప్పు దెబ్బ తగిలేలాగా మేము సమాధానం చెప్తాం. ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఆయన పంపించి అదే మా సమాధానంగా అక్కడ నుంచి ఆయన వాయిస్ వినిపిస్తాము. పవన్ కళ్యాణ్ గారిది మీద గట్టిగా కోరుకుంటున్నాము. అలాగే వీర మహిళలందరూ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారండి. ఏదో ఒక రోజున వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రాణాపనకు వెళ్తున్నారు, అలాగే కుక్కలాగా వాగుతున్నారు. ఇవి మేము ఎప్పటికీ సహించము. రాబోయే రోజుల్లో వాళ్ళకి తిప్పి కొడతామండి, ఇదంతా కలిసి జనసేన వీర మహిళలంతా. ఇప్పుడు అనేక మంది మహిళలు మీరు కలుస్తున్నారు కదా, ఒక మహిళగా వచ్చి ఒక మహిళకి మీరు ఏదో మనకి పేరెంటమో లేకపోతే ఒక ఫంక్షన్కో చెప్పినట్టుగా అందరికి వచ్చి అమ్మ మా ఓటేయండి అమ్మా అని చెప్తున్నారు కదా, సో వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? కాదు కాదు, ఇలాంటి విషయాల మీద ఏమన్నా చర్చ ఉందా? అయ్యో పవన్ కళ్యాణ్ ఇట్లా పెళ్లిళ్ళు చేసుకున్నాడని ఎవడని అమ్మా, ఆయన రావడం మా అదృష్టం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం ఆయన మా అదృష్టం అన్నట్టుగా చెప్పారండి వాళ్ళు. అంటే జగనే ఫూల్ అయినట్టే కదా, ఫూల్ అయినట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతూ. ఒక్క మాట చాలు కదండి. ఆయన 3 పెళ్లిళ్ళు అది ఇది అని చెప్పి కన్నా వీళ్ళ మాట ఒక్క సరిపోయింది కదండి. ఆయన వచ్చి మాకు ఇక్కడ పోటీ చేయడం మా అదృష్టం అన్నారు, సరిపోద్ది కదండి. ఇంకా 100 మాటలు అక్కర్లేదు ఇంకా. అంతే అంతే. మీరు చెప్పండి, అదే ఇందాక అంటున్నారు. ఆయన వ్యక్తిగత విషయాలండి, అవన్నీ మనకు అనవసరం. అనవసరమైన బోగుడు అవుతున్నాడండి, అవన్నీ బుద్ధి చెప్పి రోజు. మీకు రియల్ హీరో కావాలా
రియల్ హీరో కావాలా అంటున్నాడు ఆయన. వంగా గీత రియల్ హీరో, రియల్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇందుకే జగన్మోహన్ రెడ్డి ఏంటి పాపం వంగ గీత అంటండి, పాపం వంగ గీత అంటండి. జై జనసేన, జై జనసేన. ఇదే మీకు సమాధానం గారు. జై హీరో అండి, హీరో కాదు జై హీరో. ఆయన ఖల్నాయక్ కదా, ఖల్నాయక్ ఆయన. 420 అండి, పక్కా 420. రాబోయే రోజుల్లో ఆయన జన్మస్థానానికి వెళ్ళబోతున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. ఓకే, చివరిగా మీరు ఒక ఆడపడుచులుగా తల్లి ఒక ఆడపడుచులుగా మీ సాటి ఆడపడుచులకి ఏం చెప్తారు? మీరు ఈ రాష్ట్రం నుండి ఆడపడుచులకి ఏం చెప్తారు? మా అన్నయ్యని గెలిపించుకుందాం. చాలా మెజారిటీ ఎక్కువగా ఇచ్చి మీరు అంటున్నారండి 1,00,000 అని, 1,00,000కు పైగా అంటున్నారు. వర్మ గారు చెప్పినట్టు బంగారుపల్లిలో పెట్టి ఇస్తానన్నారండి. ఇక్కడ నేను అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి 21 నియోజకవర్గాలు జనసేన పోటీ చేస్తుంది కదా అన్ని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ గారి వైపే చూస్తున్నారండి. మేమందరం కూడా ఆయన గెలిపించుకోవాలని చూస్తున్నామండి. ఆయనే గెలుస్తారు. ఆడపడుచులకి ఏం చెప్తారు? ఆడపడుచులకి ఫస్ట్ ఈ పిచ్చి మంది తీసేస్తారు కనుక వాళ్ళందరూ అత్యాసగా ఉన్నారండి. పవన్ వైపు, చంద్రబాబు గారి వైపును. ముందు అది చాలా అనుకున్న జనమే ఉన్నారండి. వీర మహిళలు చాలా మంది మా ఆడపడుచులు. ఓకే ఓకే. సో మొత్తం మీద ఇక్కడ అంటే ఇది సాహసోపేతమైన ప్రక్రియ. నేనైతే ఎక్కడ ఏ నాయకుడికి ఇలాగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఒక క్రమ పద్ధతిలో ఇట్లా ఒక యూనిఫామ్గా అంటే క్రమ పద్ధతి జన సైనికులు వీర మహిళలు అంటే సైనికులు అంటే ఏంటి? సో క్రమశిక్షణ ఉంటుంది కదా. సో వీర మహిళలు అన్న క్రమశిక్షణ, ఎంత క్రమశిక్షణగా ఎంత ఒక పద్ధతిగా వచ్చి అందరికీ వీళ్ళు పేరు పేరున ఓటు కావాలి, ఓటు వేయండి అని అడుగుతున్నారంటే ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అదృష్టం అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం అని కూడా మనం చెప్పాలి. ఈ అదృష్టం ఏ నాయకుడికి కూడా రాదు.